అందరికీ నమస్కారం. పెన్షనర్లు, ఉద్యోగులకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. వివరాల్లోకెళ్తే తెలంగాణలోని మరియు ఏపీలోని పెన్షనర్లకైతే అనేక ఆర్థిక పరమైన సమస్యలున్నాయి. వృద్ధాప్యంలో తమ జీవితం సాఫీగా సాగాలంటే వచ్చే పెన్షన్ మీదనే ఆధారపడేవారు పెన్షన్‌దారులు. కాబట్టి పెన్షనర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వంపై అయితే డిమాండ్ అయితే పెడుతున్నారు. మరి దసరాకి ఉద్యోగులకు సంబంధించిన డిఏలు పెంచుతారనుకుంటే పెంచలేదు. దీపావళికి ఒకే ఒక్క డిఏ ఇచ్చి మరి ఉద్యోగులకు పెన్షన్లకైతే తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి పెన్షన్లు అయితే మండిపడుతున్నారు. ఇక్కడ ఒక న్యూస్ చూస్తే 11వ తేదీన పెన్షనర్ల ఇష్టాగోష్ఠి సమావేశం, ప్రతి పెన్షన్దారుడు విధిగా పాల్గొనాలి, సంఘం జిల్లా అధ్యక్షుడు మోసం అంజయ్ అంటూ ఈ నెల 11న పెన్షనర్ల ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహిస్తున్నట్టు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోసం అంజయ్ అయితే తెలిపారు. నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు సంఘం దృష్టికి తెచ్చే క్రమంలో ఈ సమావేశం తలపెట్టినట్టు పేర్కొన్నారు. తర్వాత పెన్షనర్లు, ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం 1 మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. సివిపిలో అదనంగా వసూలు చేసిన మొత్తం కూడా చెల్లించడం లేదని, తర్వాత దీనిపై ప్రశ్నిస్తున్న తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఉద్యోగ పెన్షన్దారులకు పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం కల్పించేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది మాసాలుగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సత్వరమే ఫైనాన్స్ కమిటీలో ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఏడాది కాలంగా ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ అయిన తెల్లారే మీకు ఆ బెనిఫిట్స్ మొత్తం మీ అకౌంట్లో పడతాయని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఎవరి అకౌంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన డబ్బులు అయితే పడకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి పెన్షన్దారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కేవలం పెన్షన్ మాత్రమే చెల్లిస్తుండగా ఆయా కుటుంబాల్లో నిరుత్సాహం నెలకొందని మండిపడ్డారు. ఏళ్ల తరబడి ప్రజాసేవ చేసి నెల వచ్చే వేతనంతో కొంతమేర ప్రభుత్వం వద్ద పొదుపు చేస్తే ఆ మొత్తాన్ని ఏడాది దాటినా చెల్లించకపోవడం సముచితం కాదన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే మొత్తంతో కుటుంబ అవసరాలు తీర్చుకుందామని ప్రణాళికలు రూపొందించుకున్న పేద మధ్యతరగతి వారు తమకు చెల్లించాల్సిన మొత్తం కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో సంఘ బాధ్యులు నరేందర్, తిరుపతి రెడ్డి, వెంకటేశం, మల్లేశ్వర్, రాజయ్య తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా వివిధ జిల్లాల నుంచి పెన్షన్లు అయితే సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒకే ఒక డిఏతో ఉద్యోగులకు పెన్షన్లకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పి పెన్షన్లు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి ఉద్యోగ జేఏసీ, పెన్షన్ల జేఏసీ అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి పెన్షన్దారులందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మార్చి 31 వరకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేసి పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసి న్యూ హెల్త్ కార్డ్స్ కూడా అమలు చేసి మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ బిల్లు మొత్తం విడుదల చేసి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించి మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని చెప్పేసి పెన్షన్ల సంఘం, ఉద్యోగుల ఉపాధ్యాయుల సంఘాలన్నీ కూడా జేఏసీ అందరూ కూడా ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుంటున్నారు. మరి ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా ఈ ఉద్యోగులకు సంక్షేమానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరిపి ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.